అంటే ఇది మీరు ప్రాణాలతో చెలగటన్నారు కాబట్టి ఈ సంఘటన జరిగినప్పటి నుంచి సోషల్ మీడియాలో కానీ వ్యక్తులు కానీ మధ్య చర్చ ఏంటంటే దేవుడి దగ్గర పోతేనే దేవుడే కాపాడుతలేడు, చచ్చిపోతున్నాడు, ఇదేం దేవుడు, అందుకే నేను గుడికి పోను, గుడికి పోతే అక్కడ పోతే ఇట్లా మాకు దర్శనాలు దొరికాయి, తిరుపతో యాదగిరిగుట్టో ఇట్లా పెద్ద దేవుళ్ళకి పోవాలంటే కష్టమవుతుంది, దర్శనమే దొరకదాడ, ఎవరినో పట్టుకోవాలి, మేము గుడికే పోము. ఇట్లాంటి చర్చ గుడికి ప్రజలను లేదా భక్తులను దూరం చేసేటువంటి కుట్ర కూడా ఉందా? దీన్ని రెండు కోణాల్లో మనం చర్చించాలి. కుండ బద్దలు కొట్టినట్టు చర్చించాలి. మత మార్పిడి మాఫియాలు జరిగినటువంటి సంఘటనలను అధికారుల నిర్లక్ష్యాన్ని, ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని భగవంతునికి అంటగట్టి మత మార్పిడి చేయాలన్నటువంటి కుట్ర కోణానికి తెరలేపుతున్నారు. దీన్ని అదునుగా అవకాశంగా తీసుకుంటున్నారు. ప్రతిదాన్ని ఇవాళ మత మార్పిడులకు కారణాలైంది హిందూ సమాజం లోపల ఈ వచ్చినటువంటి అంటరానితనం అనేటువంటి ఒక మాయరోగం, సామాజిక అసమానతలు అనేటువంటి ఒక దురాచారం, మాయరోగం, దురాచారాలను ఆసరగా తీసుకునే కదా వాళ్ళ గొప్పలు చెప్పుకొని కూడా మతం మారుస్తలేడు. మన లోపల ఉన్నటువంటి సామాజిక దురాచారాలను ఆసరాగా చేసుకొని ప్రజల లోపల మైండ్ వాష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ తప్పు ఎవరు, నిర్లక్ష్యం ఎవరిది? టీటీడీది. ఇవాళ ఈ సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు హిందూ సమాజం భగవంతుని ముందర పెట్టినటువంటి ఎజెండా ఏందో మాట్లాడాలి. ఈ చర్చ పెట్టకండి. ఈ తప్పులు భవిష్యత్తులో జరగొద్దంటే ఇగో భగవంతుడు చెప్పిండు, ఈ దేవాలయాలను హిందూ సమాజం పూజ్య స్వామీజీల చేతుల లోపల నిర్వహించుకున్న రోజున ఇటువంటి తప్పిదాలు జరగవురా, నీవు నీ బాధ్యత నన్ను వచ్చి మొక్కడమే కాదు, ఈ దేవాలయాల వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఈ తప్పులను కూడా సరిదిద్దు, అప్పుడే నేను కాపాడుతా, అప్పుడే నువ్వు నిజమైనటువంటి భక్తునివి అనేటువంటి విషయం ఇవాళ నీకు దేవుడు గుర్తు చేస్తుంది. తిరుపతి లడ్డూలో జరిగినటువంటి ఆ కల్తీ విషయం ప్రతి నోట్లకు పోయింది కదా, ప్రతి కడుపులకు పోయింది కదా, నీ కడుపులో ఉన్నటువంటి ఆవేశం నువ్వు గొంతు జించురా, సమయం వచ్చిందని చెప్పి వెంకటేశ్వర స్వామి గుర్తు చేసిండు. ఇప్పుడు పోరాడాలా, హిందూ సమాజం అంతా పోరాడాలా. ఇక రెండో విషయం, ఎవరు డిస్క్రిమినేషన్ చేస్తుంది? ఇవాళ మత మార్పిడి చేస్తారు కానీ ముస్లిమ్స్ కానీ మా మసీదులకు వస్తే మాకు ఇక్కడ తేడా లేదు, అందరూ ధనికుడైనా పేదోడైనా అందరూ సమానంగా ఉంటారు అనేటువంటి విషయం చెప్తున్నారు. మా చర్చికి వస్తే ఆ డిస్క్రిమినేషన్ లేదని చెప్తున్నారు. సరే, అది వేరే చర్చ. ఇవాళ రాయలసీమ జిల్లాలో పోతే కులానికి ఒక చర్చి ఉంది, ఆ డిస్క్రిమినేషన్ మసీదులో కూడా ఇవాళ షియాకు సున్నీకి పడదు. నేను దాంట్లోకి పోతలేను. నేనేం కోరుకుంటున్నా, నేను వాళ్ళ గురించి కామెంట్ చేయను, వాళ్ళతో కంపారిజన్ నాకు అవసరం లేదు. దేవుని ముందర అందరూ సమానమే. భారత రాజ్యాంగం ప్రకారం నీవు సమాజం లోపల తారతమ్యాలు పోవాలని అనుకుంటున్నాం. అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది? నువ్వు దేవాలయాలను చేతిలో పెట్టుకున్నానికి ప్రభుత్వము నువ్వు 200 ఇస్తే దర్శనం చేయిస్తేవి, 500 ఇస్తే దర్శనం చేస్తేవి, 10,000 కడితే దర్శనం చేయిస్తేవి. ఎవడిచ్చిండు పోయి నీకు డిస్క్రిమినేషన్ చేయడానికి? నువ్వు నా దేవాలతో వ్యాపారం చేసుకుంటున్నావా? ఎవరు రాబోయి నువ్వు వ్యాపారం చేసుకుంటేందుకు? నువ్వు దేవుని సాక్షిగా డబ్బులు ఉన్నోనికో ట్రీట్మెంటు, డబ్బులు లేనోనికో ట్రీట్మెంటు, పలుకుబడి ఉన్నోనికో ట్రీట్మెంటు, పలుకుబడి లేనోనికో ట్రీట్మెంటు, రాజకీయ అండదండలు ఉన్నోనికో ట్రీట్మెంటు, రాజకీయ అండదండలు లేనోనికో ట్రీట్మెంటు, నీ వ్యాపారానికి పనికొస్తున్నోనికో ట్రీట్మెంటు, ఏడుకొండలు నామం జపం చేసినోకుండా నడిచి వచ్చినోనికో ట్రీట్మెంటు. ఈ డిస్క్రిమినేషన్ చెల్లదు. భరించి ఆధ్యాత్మిక 75 సంవత్సరాలుగా తెలియకుండా నడుచుడు కాదు. హిందువులను ఆధ్యాత్మిక స్వాతంత్రం ఇవ్వకుండా ప్రభుత్వాలు తమ చేతుల లోపల కబంధాస్తాల లోపల హిందువుల ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని పెట్టుకొని కూర్చున్నాయి. ఈ రోజుకి హిందువులకు ఆధ్యాత్మిక స్వాతంత్రం లేదు. దీని మీద శంకారావం ఊర్దరం ప్రారంభమైంది. ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. ప్రభుత్వాల మెడలు వంచి ఇంటరా వినండి. మొన్న చెప్పినాం విజయవాడలో ఎజెండా క్లియర్గా చెప్పినాం. రాజకీయ పార్టీలు ఏమని ఉండని, ఏ ప్రభుత్వాలను ఉండని, అది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఏ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఉన్నాయో మాకు అనవసరం. మా దేవాలయాలు
మాకు కావాలా. మా దేవాలయాలు హిందువులు మేము నిర్వహించుకుంటాం. పూజ్య స్వామీజీల నేతృత్వం లోపల, ఆధ్యాత్మికవేత్తల నేతృత్వం లోపల, సంఘం లోపల ఉన్నటువంటి ప్రతిష్ఠిత వ్యక్తుల చేతుల లోపల ఆ దేవాలయం ఏ ఆగమ శాస్త్రానికి సంబంధించి ఎవరు ఆ పండితుల యొక్క స్వామీజీల యొక్క సూచనలు సలహాలు సంబంధించి అక్కడ ఉన్నటువంటి దేవుని పట్ల నిష్ఠ, ఆ యొక్క పవిత్రత కాపాడడం పట్ల నిష్ఠ ఉన్నటువంటి వ్యక్తులము మేము నిర్వహించుకుంటాం. శంకరావం అంటే గుర్తొచ్చింది, దానికి సంబంధించిన ప్రశ్న. నిజంగా అన్ని లక్షల మంది జ్వరం వచ్చిన విజయవాడలో, అది ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మీ కెమెరాలే కదా గ్రౌండ్ చూపెట్టింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఒక్కసారి మొత్తం గ్రౌండ్ చూపెట్టి నెంబర్ ఆఫ్ కౌంట్ పెట్టండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది ఎన్ని లక్షలు వచ్చిందో. నిజంగా సాధ్యమా? అంతమంది హిందువులు ఒక హైందవ శంకరావం పేరు మీద అంత ఒక్కడికి వచ్చేటువంటి చైతన్యం ఉందా ఆంధ్రప్రదేశ్లో? వచ్చింది, కదిలించింది, నమ్మొచ్చు. కండ్ల ముందర చూసిండ్రు, కండ్ల ముందర చూసి కూడా నమ్మొచ్చా అంటే ఇక నేను సమాధానం చెప్పా, నమ్మమనే చెప్తా. 6:30కు నేను గ్రౌండ్లో ఉన్న ఉదయం ఆ రోజు ప్రత్యక్ష సాక్షిని నేనే. నడిచే ఓపిక మీ విహెచ్పి ఆధ్వర్యంలో నడిచింది కాబట్టి దానికి మీరు బాధ్యతగా ఉన్నారు కదా. ఇంకా నడిచే ఓపిక లేని వయసు ఉన్నటువంటి వ్యక్తులు, కనీసం వేసుకోవడానికి చెప్పులు కూడా లేనటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి వ్యక్తులు, యువకులు, అన్ని మహిళలు, మాతృమూర్తులు, యువతులు రాజకీయ అడ్డుగోడలను పక్కన పెట్టేసేసి కూల్చేసి అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నారు అందులో. అన్ని గ్రామీణ క్షేత్రం నుంచి మొదలు పెడితే పట్టణాలు, అటు ఇచ్చాపురం నుంచి మొదలు పెడితే హిందూపురం వరకు ప్రతి గ్రామం హైందవ శంకరావానికి కథం తొక్కి కలిసి వచ్చింది. గడిచిన 10-15 సంవత్సరాల లోపట గ్రామం లోపట మత మార్పిడి మాఫియా ఆగడాలను చూసింది, జిహాదీ మతోన్మాదుల దాడులు చూసింది, సెక్యులిజం పేరు మీదన ఈ ప్రభుత్వాలు హిందువులను అణిచివేతం చూసింది, దేవాలయాలను దోపిడీ ఏ విధంగా చేస్తుందో చూసింది, హిందువులను 2వ తరగతి ప్రజలుగా ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో చూసింది, లవ్ జిహాద్ పేరు మీదన జరుగుతున్నటువంటి విషయాలను చూసింది. ఎన్ని రకాల జిహాదులు జరుగుతున్నాయి, అన్ని రకాల జిహాదును కుహానా సెక్యులిజం ఎట్లా పెంచి పోషిస్తుందో చూసింది. చివరికి దేవాలయాల ఆస్తులను ల్యాండ్ జిహాద్ ఆక్రమించుకుంటుంటే కళ్ళప్పగించి చూసినటువంటి కుహానా సెక్యులర్ ప్రభుత్వ విధానాలు చూసింది. తర్వాత ఒక పక్కన చర్చిలకు, మసీదులకు నిధులు ఇస్తూ కోటి రూపాయలు శాంక్షన్లు చేస్తూ వాళ్ళను మైనార్టీల పేరు మీదన, మతం పేరు మీదన వాళ్ళ బుజ్జగింపు రాజకీయాలు ఎట్లా జరుగుతున్నాయో చూసింది. మరోపక్క దేవాలయాలను, వ్యవస్థలను నిర్వీర్యం చేసేటువంటి కుట్ర, చట్ట ప్రకారంగా నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు, చట్టం ముసుగులోపట నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు చూసింది. అన్యమతస్థులు దేవాలయాల లోపల ఎంప్లాయీస్గా చేర్పించి స్వయంగా ఏడుకొండల స్వామి ముందరపట్నే నిలబడి దేవుడు కాదు రాయి అని మాట్లాడితే కూడా వాళ్ళను తొలగించకుండా వాళ్ళ చేతుల్లోపట దేవాలయాల వ్యవస్థను పెట్టింది. హిందూ ప్రచార పరిషత్తునని, ధర్మ ప్రచార పరిషత్తుకు నిధులు లేకుండా చర్చిలకు నిధులు ఇచ్చింది. ఏడుకొండల స్వామి డబ్బులను, రకరకాల పేరు మీదన దేవాలయాల ఆస్తులను ఎట్లా అన్యాక్రాంతం చేసింది, దేవాలయం యొక్క ఆభరణాలను ఎట్లా అన్యాక్రాంతం చేసింది, దేవాలయాల భూములను ఏ విధంగా అన్యాక్రాంతం చేసింది. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాల్సినటువంటి దేవాలయాలను ఒక వ్యాపార కేంద్రంగా ఈ ప్రభుత్వాలు ఏ విధంగా మలుచుకున్నాయి. హిందూ సమాజానికి దశను అందించాల్సినటువంటి దేవాలయాలను, ఆధ్యాత్మిక కేంద్రాలను, సాంస్కృతిక కేంద్రాలను ఇవాళ ఏ రకంగా ఈ ప్రభుత్వాల చేతుల్లో ఉండడం కారణంగా వాటిని సెక్యులర్ ముసుగు లోపట ఏ రకంగా ఒకానొక దశ లోపట హిందూ దేవాలయం హిందువులకు కాకుండా చేసేటువంటి కుట్రలను అమలు చేసిరో మనం చూసినాం. 7 కొండలను 2 కొండలు చేయాలనేటువంటి కుట్రలు చూసినాం. అంతర్వేది రథాన్ని దగ్ధం చేస్తే కూడా చర్యలు లేవు. కోదండరామస్వామి యొక్క దేవాలయం లోపల దేవుని తలలు నరికేస్తే కూడా, విజయవాడ లోపల రథం మీద ఉన్నటువంటి వెండి విగ్రహాలను దొంగలు ఎత్తుకొని పోతే కూడా వరుస పెట్టి దేవాలయాల లోపల ధ్వంసం అవుతుంటే పిచ్చోళ్ళు చేస్తున్నారు అనేటువంటి నెపమేసేసి పిచ్చి ముదిరి మతోన్మాద పిచ్చితోటి పాలించినటువంటి పాలకులను చూసిండ్రు. కుహానా సెక్యులరిజం అంటే, ఇవాళ సెక్యులరిజం అంటే హిందువులను ద్వేషించడమే సెక్యులరిజము, హిందువులను విశ్వాసాలను గాయపరచడమే సెక్యులరిజము, హిందువుల యొక్క వ్యవస్థలను చిన్నాభిన్నం చేయడమే సెక్యులరిజము అనేటువంటి
అర్థమిస్తూ ఒక రకంగా మతోన్మాద ఎజెండాను అమలు చేసినటువంటి రాజకీయ ఎజెండాలను, రాజకీయ పార్టీలను చూసినటువంటి హిందూ సమాజం సమయం వచ్చింది. అయోధ్య రామమందిరం పునర్నిర్మాణం అయిన తర్వాత ఈ దేశంలో కనబడకుండా ఒక శక్తి అండర్ గ్రౌండ్గా ఆవహించింది. 498 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటము, 77 ఉద్యమాలు, 4.5 లక్షల మంది రామభక్తుల యొక్క బలిదానము, ప్రపంచ చరిత్ర లోపల 138 సంవత్సరాలు సాగినటువంటి న్యాయ పోరాటము, ఈ దేశంలో ఉన్నటువంటి 17.5 కోట్ల కుటుంబాల యొక్క భాగస్వామ్యము, ఈ దేశంలో ఉన్నటువంటి 6.5 లక్షల గ్రామాల యొక్క భాగస్వామ్యం కారణంగా నిర్మాణమైనటువంటి రూపుదిద్దుకున్నటువంటి ఈ దేశ స్వాభిమాన మందిరము, రామ్లలా రూపం లోపల ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి భారతీయ ఆత్మ ఈ దేశం లోపల ఒక నూతనమైనటువంటి చైతన్యాన్ని రగిలించింది. ఆ చైతన్యం ఇవాళ గ్రామం లోపల జూలు దులిపినటువంటి హిందూ సింహాలు నిద్ర లేచి గాండ్రిస్తూ ఉన్నాయి. ఈరోజు రాజకీయాలు ఆలోచన చేసుకోవాలా, ఈ భారతీయ ఎజెండా దిక్కుంటారా, విదేశీ ఎజెండాను మోస్తారా? భారతీయ ఎజెండాలో భాగంగానే ఈ దేశ పునర్నిర్మాణంలోనే భాగమే ఇవాళ ఫ్రీ హిందూ టెంపుల్స్ ఉద్యమం. మీరు చేసిన ఈ తీర్మానాలన్నీ కూడా అన్ని లక్షల మంది జనాలలో చర్చలోకి వెళ్ళిందా? గ్రామానికి ఓకే, హైందవ శంకారావానికి వచ్చినటువంటి ఒక్కొక్క వ్యక్తి ఆ గ్రామంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి ప్రతినిధులుగా ఆ గ్రామంలో ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి వెళ్ళిన తర్వాత ఆ గ్రామం లోపల హిందూ సమాజానికి ఒక దశను అందించేటువంటి ఒక మార్గదర్శకునిగా ఇక్కడ చైతన్యాన్ని నింపుకొని స్వామీజీలు, పూజ్య స్వామీజీల యొక్క మార్గదర్శనాన్ని ఆ గ్రామాలకు అందించడానికి తిరిగి వెళ్ళిండ్రు. ఏ రకమైనటువంటి చైతన్యం, అద్భుతమైనటువంటి చైతన్యం. నిజంగా ఆ యొక్క హైందవ శంకారావం చూసి వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళకు కూడా 1000 రెట్ల బలం వచ్చింది పని చేయడానికి. అనుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇది సాధ్యమా? చాలామందికి విజయవాడలో, చాలామందికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దేశ చరిత్రలో అయోధ్య ఉద్యమం తర్వాత కేవలం ఒక ఎజెండాగా, సింగిల్ ఎజెండాగా, హిందూ ఎజెండాగా, రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఒక ఉద్యమానికి పునాది వేసిండ్రు, ఒక ఉద్యమానికి శంఖనాదం చేసిండ్రంటే అది విజయవాడలో జరిగినటువంటి హైందవ శంఖనాదం. ఇది దేశవ్యాప్తంగా రాబోయే రోజులు, అందుకే మా అధ్యక్షులు అలోక్జీ చాలా స్పష్టంగా ఆ సమావేశంలో ప్రకటించిండు. ఇక్కడ ఊదినటువంటి విజయవాడలో మోగించినటువంటి హైందవ శంఖనాదం మరో అయోధ్య ఉద్యమం తరహా లోపట దేవాలయాల వ్యవస్థను ఈ సెక్యులర్ ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి తొలగించి మళ్ళీ నిర్మించడం కాదు, మళ్ళీ పాత పద్ధతి లోపట హిందూ ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా, సనాతన భారతీయ యొక్క శక్తి కేంద్రంగా దేవాలయాల వ్యవస్థను పునర్నిర్మించుకోవడానికి మరో అయోధ్య తరహా ఉద్యమానికి మేము శంఖనాదం చేస్తున్నాం అనేటువంటి విషయం మా ఎజెండా చాలా స్పష్టంగా చెప్పేసింది. దేశవ్యాప్తంగా ఇవాళ మాకు ఫోన్లు వస్తున్నాయి. ఆ మీటింగ్ చూసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాకు రోజుకు ఒక 10 మంది 20 మంది ఫోన్లు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా హిందూ సమాజం ఉవ్విళ్ళూరుతుంది, ఆ దిశగా ఉద్యమానికి కథం దొక్కుతుంది. ప్రేరణ విజయవాడలో జరిగినటువంటి హైందవ శంఖనాదం. ఓకే, సో సక్సెస్ఫుల్. దాన్ని మేము సక్సెస్ తోటి ప్రజల్లోకి చర్చ వెళ్ళడంలో మేము సభ జనము ఈ కొలమానం చూస్తలేం. మేము దేశవ్యాప్తంగా హిందువుల లోపట నిద్రానవస్థలో ఉన్నటువంటి స్వాభిమానాన్ని తట్టిలేపి భారతీయ సమాజానికి, హిందువులకు ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని తెచ్చే విధంగా కథన రంగం ఒక అడుగు ముందుకు పడింది, శంఖనాదం మోగింది.